నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఢిల్లీలో డిసైడ్ కానున్న ఏపీ రాజకీయాలు. దద్దరిల్లునున్న మేదరమెట్ల 15 లక్షల మందితో సిద్ధం సభ సిద్ధం. నన్ను ఎందుకు పిలవలేదు అంటున్న కేఏ పాల్. చంద్రబాబు వస్తే కలలకు రెక్కలు, నిజం గెలవాలి సభలో నారా భువనేశ్వరి. శివనామస్మరణతో మార్మోగిన దేవాలయాలు. ఢిల్లీలో డిసైడ్ కానున్న ఏపీ రాజకీయ పరిణామాలు. దానికి ఢిల్లీలోని కేంద్ర మంత్రి అమిత్ షా నివాసం వేదికగా మారింది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తినలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంతో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దద్దరిల్లునున్న మేదరమెట్ల. అద్దంకిలో 15 లక్షల మందితో సిద్ధం సభకి అన్ని సిద్ధం చేసినట్లు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 58 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమ పథకాలను, అన్ని వర్గాలకు చేసిన సమన్యాయాన్ని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభా వేదిక నుంచి వివరిస్తారని చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో పార్టీ పందాను, పార్టీ విధి విధానాలను ఎలా మరింతగా పటిష్టం చేసుకొని మంచి సుపరిపాలన అందిస్తామనేది సీఎం వైఎస్ జగన్ వివరిస్తారన్నారు. పార్టీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి సమన్యాయం కానీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరుగుతుంది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం 24 నుంచి 29 వరకు పార్టీ పందాను, పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా పరిపాలన, మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివరించడం జరుగుతుంది. సభకు ఏర్పాట్లన్నీ కూడా 10వ తారీఖుకి పూర్తవుతాయి, 9వ తారీఖునే పూర్తవుతాయి. మా అంచనాల ప్రకారం ఈ మొత్తం వచ్చే వారి సంఖ్య, ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య 15 లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. ఎందుకనంటే స్పందన అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది. దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న, ఈ యొక్క సభా ప్రాంగణం 100 ఎకరాలు మాత్రమే, 15 లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు. ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే, ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా 100 ఎకరాలు ఉంది. అవసరమైతే ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. మన స్థలానికి కొరవ లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రీసెంట్గా ఒక మహాసభ నిర్వహించారు. దాన్ని 20 ఎకరాల్లో నిర్వహించారు. ఆ 20 ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి ఆయన్ని
తొలుత సచివాలయం ప్రధాన గేట్ వద్ద ఆయన్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని సిబ్బంది పాల్కు తెలిపారు. దీంతో ఆయన 5వ బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. నేను విశాఖపట్నం ఎంపీగా 1 ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను, నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. జనవరి 9ని ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్. ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం. ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం. చంద్రబాబు వస్తే మీ కలలకు రెక్కలు పథకం ప్రవేశపెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిజం గెలవాలి యాత్రలో పర్యటించారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతీ యువకులతో ముఖాముఖి నిర్వహించారు. ఓటు ఎవరికి వేయాలో ముందే ఆలోచించుకోవాలని యువతకు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమర్థ నాయకుడిని ఎన్నుకోవడం చాలా ముఖ్యమని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె కలలకు రెక్కలు పథకాన్ని ప్రకటించారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో కలలకు రెక్కల పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. మహిళలు ఇంటర్ పూర్తయి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకువస్తున్నట్లు భువనేశ్వరి వివరించారు. నమస్కారాలు. శివరాత్రి మరి ఉమెన్స్ డేకి నా గుడ్ విషెస్ మీ అందరికీ. సో చంద్రబాబు నాయుడు గారు ఇది మీ యువకులు ఉమెన్ కి ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. సో దట్ యుల్ బి ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. It will be nice if everyone are quiet. ఈ పోస్టర్లో ఏముందంటే it is about Chandrababu Naidu garu giving out loans to youngsters, leaders like you all. Within 35 years who will get into the professional courses where his government will bear the government will be the guarantor and then he will bear the interest of the loan that you take for your future development. That is the content in this poster. Good morning to... I'm not used to this. Good morning to each one of you all. I'm not here to lecture on politics, which I'm far away from it, but I am here to enlighten you because you're all going to vote for the first time. So I want you to let you people know which is the good and the bad for whom you should vote. That is why I am standing here in front of the leaders of India. Can I keep the mic? No, they are not listening up to them. What do you want me to do? I will just... Okay. Can you all hear me? That's nice. So, once again, good morning to the human capitals. You are the most valuable asset for tomorrow's world. I am deeply touched and honored, overwhelmed with your presence for this Nijam Gelavali. This is a call for Dharma Youth by Telugu Desam Party to restore
democracy. It's a war against good and evil. It's a war against destruction. It's a war against human crimes. All this happened due to the failing moral values. All this happened due to the failing of moral values. Andhra voted for a non-transparent leader who is far from the development and welfare of the state. He curtailed the freedoms of human rights, freedom to speech, expression, freedom to religion, freedom from want, and freedom from fear. And of course, according to the Indian Constitution, we have a lot more freedom, which all has been curtailed by the present government. He used the rank as a privilege to accumulate wealth. He made everybody the bottom licker, all being his yes men. The rich got richer, the poor are lagging far behind. We must, that is, you must, put an end to this regime of the agents of decline. Young and the first voters, I'm excited that many of you have just turned 18. I invite you to exercise your precious vote. All the boys and girls who have turned 18, can you put up your hands? తమ పార్టీ లబ్ధి కోసమే భాజపా ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్ ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఆమెను నిరసన చేపట్టారు. ఎలక్టోరల్ బాండ్స్ సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అయితే ఏ పార్టీకి ఎవరు ఎంత సొమ్ము ఇచ్చారో వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భాజపాకు ధైర్యం ఉంటే బాండ్స్ వివరాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టిందే బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీ లెక్క ఏమిటి అంటే ఏ ఒక్క కార్పొరేట్ అయినా కూడా, ఏ ఒక్క కార్పొరేట్ కంపెనీ అయినా కూడా, పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇంకొకటైనా షెల్ కంపెనీ అయినా బోగస్ కంపెనీలైనా ఏ కంపెనీలైనా ఒక పొలిటికల్ పార్టీకి డబ్బు ఇవ్వచ్చు. అవి ఏ పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో అది రహస్యంగా ఉంచొచ్చు, ఎంత ఇస్తున్నారో రహస్యంగా ఉంచొచ్చు అని ఒక అక్రమమైన, అసలు దీంట్లో ఏది సక్రమం లేదు. అసలు ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అన్న రహస్యం అన్న విషయాలే రహస్యంగా ఉంచుతున్నారు. అంటే దీంట్లో సక్రమం ఏముంది? ఇలాంటి అక్రమమైన ఒక ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టింది, ఇది అనుమతి ఇచ్చింది బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీయే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అసలు ప్రపంచానికి ఏది, ప్రజలకు ఏది తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈ లా తెచ్చింది. అంటే బీజేపీ పార్టీయే ఎక్కువ లబ్ధి పొందడానికి, బీజేపీ పార్టీకి ఏ ఇతర కంపెనీ, ఏ కంపెనీ అయినా, షెల్ కంపెనీ అయినా, బోగస్ కంపెనీ అయినా, పబ్లిక్ అయినా, ప్రైవేట్ అయినా, ఏ కంపెనీ అయినా వాళ్లకు డబ్బులు ఇచ్చే విధంగా, అంటే బీజేపీ పార్టీలు ఇప్పుడు చేస్తున్న రేట్లు కానీ, సిబిఐని కానీ, ఈడీఐని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని కానీ ముందు ప్రయోగించడం, ఎవరైతే ఇరికించారో వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకునే వీలు, అంటే క్విడ్ ప్రోకో ఇట్లాంటివైనా సరే, లేదు బెదిరించడం, మీరు చేయకపోతే, మీరు బీజేపీకి సపోర్ట్ చేయకపోతే, మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేస్తాం, ఇలాంటి అన్ని. మచిలీపట్నం బందర్ లోక్సభ అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్సీపీ వ్యూహం మార్చింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్ ఆయన్ని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటిస్తున్నాం. చంద్రశేఖర్
ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. ఆయన తండ్రి కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు. ఆయన ఇక్కడికి రావడం వల్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి జరుగుతుంది అని పేర్ని నాని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిర్ణయించడం జరిగింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ప్రముఖ క్యాన్సర్ సర్జన్. ఆయన వారు అంటే మచిలీపట్నానికి వారికి ఉన్నటువంటి సంబంధం. వారి తండ్రి గారు కూడా అవినిగడ్డకి 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా సింహాద్రి సత్యనారాయణ గారు అని చెప్పని 1985, 89, 94 ఈ 3 టర్ములు కూడా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా, అలాగే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవిభాజ్య రాష్ట్ర మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా అంటే పాఠశాల విద్య అంతా కూడా అవినిగడ్డలోను, అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సర్జన్గా, ఆ తర్వాత క్యాన్సర్ సర్జన్గా 1988వ సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్గా ఎంతో మందికి సేవలు అందించడం. రెండవది ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచరుడిగా ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందించడం. మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రెఫర్ చేయటం. వారు అంతే మాతో ఎక్కడో కూడా వీళ్ళ పార్టీ వేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అనే ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా వెంటనే రిసీవ్ చేసుకోవడం, కాల్ రిసీవ్ చేసుకోవడం, లేదా థియేటర్లో ఉంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయడం. ఏంటి నాని ఫోన్ చేసావు సార్, మా ఊరు నుంచి పేషెంట్ వస్తున్నారు, రేపు పంపించమంటారు. పంపించి తప్పకుండా చూసి మళ్ళీ వెంటనే పేషెంట్ చూసి ఫోన్ చేయటం. ఇక మీ పేషెంట్కి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా చేద్దాం లేదా ఆరోగ్యశ్రీలో పెడదాం. ఇట్లా ఎల్లలు లేనటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేస్తానన్నారు. మహిళల సాధికారత కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే భావం కొందరిలో ఉండొచ్చని, ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి అభిప్రాయం ఉండొచ్చని అన్నారు. కానీ అది నిజం కాదని, ఈ పార్టీ మహిళల సాధికారత కోసమే పనిచేస్తూనే ఉంటుందన్నారు. వారు కానీ మహిళలు బాగుండాలని కోరుకునేటటువంటి ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని బలపరచాల్సిందే, ఈ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిందే. ఎందుకంటే మహిళా సాధికారిత అనేటటువంటి దానికి మేము కూడా చాలా సంవత్సరాలుగా మహిళా ఉద్యమాల్లో పనిచేసాం. అనేక సంఘాలలో రాజకీయాల్లోకి రాకముందు మహిళల కోసం పనిచేసాం. న్యాయవాదిగా నా దగ్గర ఉండేటటువంటి కూడా మహిళల కేసులే ఉండేవి. కానీ మహిళా సాధికారిత అనేటటువంటిది పల్లె ప్రాంతాలలో 80% ఏదైతే ఆధారపడి ఉన్నారో అక్కడ దాకా చేరాలి అని అంటే ఇప్పటిదాకా మాటలకే పరిమితమైంది. ఏ ప్రభుత్వమైనా సరే, చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా వ్యక్తుల్ని చూసాం, పార్టీలని చూసాం. కానీ సాధికారిత అనేటటువంటిది ఒక ఇంటికి చేరినటువంటిది. ఇవాళ కుటుంబంలో కేంద్రం స్త్రీ అనేటటువంటిది చాటి చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్త్రీ చుట్టూ తిరుగుతోంది ఇవాళ ప్రభుత్వం. స్త్రీ చుట్టూ పథకాలు తిరుగుతూ ఉన్నాయి, స్త్రీ చుట్టూ సమాజం తిరుగుతూ ఉంది. మహిళ ఇవాళ అన్నిటికీ కేంద్రం అనేటటువంటిది చాటి చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని
చిలకలూరిపేటలో ఈ నెల 15న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో కలిసి ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. ఇరు పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 2 పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. 10 లక్షల మందితో చిలకలూరిపేట సభను నిర్వహిస్తామని చెప్పారు. చిలకలూరిపేట సభలో అందరూ భాగస్వాములు కావాలని నాదెండ్ల కోరారు. వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామని చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిని, జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం, స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కదలి రండి, చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు గజవాహనంపై విహరించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపం నందు సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల గ్రామోత్సవ క్రతువును అశేష భక్తజనం నడుమ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఒక్కరికి తక్కువ ధరలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో జనవరిలో స్కిల్ అనౌన్స్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించామని పిక్సెల్ విండ్ ఎండి తెలిపారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విశాఖలో 200 మంది అమ్మాయిలకు జాబ్స్ వచ్చేలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణి, సుజాత, శైలజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాలకి, పేద విద్యార్థులకి ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏం లేదు. పేద విద్యార్థులు అందరికీ ముఖ్యంగా బయట ఈ రోజుల్లో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ కోర్సుల్లో రిక్రూట్మెంట్ అనేది గమనీయంగా పడిపోయింది. దీని ఉద్దేశంతో లోకల్ గా ఉన్న ఉత్తరాంధ్ర లోకల్ యూత్ డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇంటర్ డిస్కంటిన్యూ అయిన వీళ్ళందరికీ ఒక ఉపాధి రెగ్యులర్గా. నమస్తే అండి. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు రమామణి మేడం గారికి, అలాగే శైలజ మేడం గారికి, సుజాత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే మేడం, థ్యాంక్స్ అ లాట్ ఇక్కడికి వచ్చినందుకు. ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ మంత్ January 25న మేము లాంచ్ చేసాము ఈ ఈవెంట్. SEP స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసాము. ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు లాంచ్? మ్యాథమెటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. 25 years నుంచి వర్క్ చేస్తున్నానండి. ఈ మధ్యనే తెలిసింది ఈ పిక్సెల్ విన్ గురించి.
చాలా బాగుంది. డిజిటల్ మార్కెటింగ్ సార్ చెప్పినట్టు డిజిటల్ మార్కెటింగ్ ప్రెసెంట్ అసలు లేదండి. సో వైజాగ్లో లేదు. అది సార్ వచ్చి కూడా మా కాలేజ్లో ఓరియంటేషన్ చెప్పారు. దాంతో చాలా ఇంప్రెస్ అయ్యాం. అంటే మంచి ఐడియాతో వస్తున్నారు. దట్టు ఈరోజు ఓపెనింగ్ అంటే మహిళా దినోత్సవం సందర్భంగా అది ఆడపిల్లలకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ను తీసుకొచ్చి వాళ్ళు లాంచ్ చేస్తున్నారంటే చాలా. మీరు భయపడితే భయపడే రకం కాదని, ఇలాంటి తాటాకు చెప్పళ్లకు భయపడమని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ ప్రజలకు కావాల్సింది రాజధాని, ఓ ఐటీ హబ్, టూరిస్ట్ హబ్గా ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అర్ధరాత్రి సోదాల పేరుతో భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఈసారి ఎంవివి గెలిస్తే నేను బీహార్కి వెళ్తానని, ఇదే నా ఛాలెంజ్ అన్నారు. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తూ, నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది 2009 కాదు, ఇది 2024. దాడులకు భయపడడం, భయపిస్తే భయపడేది లేదు, ఈ రెండు కూడా జరగవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, నైట్ పూట అధికారంలో ఉన్నాం కాదని చెప్పి మీరు ఏదో జడిపిస్తే జడిచిపోవడానికి మేమేం పిల్లలం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మీరు నైట్ వెళ్ళి అపార్ట్మెంట్ల మీద సోదాలు, ఇళ్ల మీద సోదాలు చేస్తే భయపడి కూర్చోడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఇలాంటివి మానుకోండి. ఫస్ట్ ఆ రోజులు పోయాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఆ రౌడీయిజం ఎక్కడా కూడా తినలేక మీ వెనక చాలామంది తిరిగేవాళ్ళు, గూండాయిజం, రౌడీజం చేయడానికి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. ఎవరు కూడా చెడు మార్గంలో నడవడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి దాడులు చేసి భయపించేసి అధికారంలో రావాలనుకోవడం కూడా చాలా తప్పు. మీరు ఏమైనా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు బాగు చేయండి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురండి, ఈ రాష్ట్రం యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మీకు అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని ఒక కుటుంబ పెద్దగా ఇవాళ ఈ రాష్ట్రంలో తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి మీరు ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి, ఇది దేశంలో నెంబర్ 1గా ఉండడానికి నేను ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఎవరి మీద దాడులు చేద్దాం, ఎవరినో భయపిద్దామని చెప్పి చేస్తే మాత్రం. ఊరు వాడ శివనామస్మరణతో మారుమోగాయి. శివ శివ శంభో శంకర నామస్మరణతో శివాలయాలు, శైవ క్షేత్రాలు, దేవస్థానాలు మారుమోగాయి. సార్ మరి ఈరోజు అయితే మాత్రం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్లస్ ఏంటంటే భక్తులు వారు స్వదాగా వచ్చి పాలతో కానీ జలాభిషేకం కానీ వారు మట్టుకు వాళ్ళే వచ్చి శివుడి మీద వేసే అవకాశం కూడా మాకు ఈ టెంపుల్లో ఉంది. అదే మధ్యాహ్నం 12 గంటలకు కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా మా అధ్యక్షుడు అందరం కలిసి పెట్టడం జరిగింది. రాత్రికి 7 గంటలకు కూడా ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. మీడియా వారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా 6 గంటల నుంచి జలాభిషేకం, పాలాభిషేకం మరియు అమృతాభిషేకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది 5వ సంవత్సరం మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతుంది. కావున ఈరోజు యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది జరగడం కారణం ఏంటంటే మా కమిటీ వారందరూ కూడా కమిటీలో ఈ గుడి సాయిబాబా గుడి కడదామని అందరం ఒక తీర్మానం చేసి ఈ గ్రామం శ్రేయస్సు కోసం, గ్రామ అభివృద్ధి గురించి సాయిబాబా గుడి కట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా వారు ఇష్టం మేరకు కూడా శివాలయం లోన పెట్టాం, ఆంజనేయ స్వామి అలాగే వినాయకుని గుడి కూడా పెట్టి భక్తులందరికీ కూడా అన్ని వేళలా మేము శ్వాసల వరకు కూడా ఏమైనా మంచి చెడ్డ ఈ విధుల్లో అయిన జరిగినా పేదవాళ్ళకి ఏదైనా అయినప్పుడు కూడా మా చెడ్డిపల్లి గీతాశ్వరం చెడ్డిపల్లి సంఘం తరపు నుంచి మీ అందరం సహకారాలు అందిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో డిసైడ్ కానున్న ఏపీ రాజకీయాలు.
దద్దరిల్లనున్న మేదరమెట్ల 15 లక్షల మందితో సిద్ధం సభ సిద్ధం. నన్ను ఎందుకు పిలవలేదు అంటున్న కేఏ పాల్. చంద్రబాబు వస్తే కలలకు రెక్కలు, నిజం గెలవాలి సభలో నారా భువనేశ్వరి. శివనామస్మరణతో మార్మోగిన దేవాలయాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ VST న్యూస్.